ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మృగశిర నక్షత్ర జాతకుల యొక్క కందాయ ఫలాలు పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మృగశిర నక్షత్రము వృషభ రాశిలో 1-2 పాదాలు, మిథున రాశిలో 3-4 పాదాలు ఉంటాయి. వీరికి కందాయ బలాలు 0-0-1గా వచ్చింది. బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సరి సంఖ్యలు సమలాభాన్ని కందాయ బలంగా చూపిస్తుంది. అదే ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మనోవ్యధ, అంత్యశూన్యే ధన నశ్యాత్, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని శాస్త్రవచనం. దీని యొక్క అర్థం ఏంటంటే, కందాయ బలంలో మొదటి 0 వస్తే అనారోగ్య సమస్యలు ఉంటాయి. మధ్యలో అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు 0 వస్తే, రెండవ 0 వస్తే మానసిక సమస్యలు, మానసిక ఆందోళన ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏ పని చేయాలన్నా భయం ఏర్పడుతుంది. సమస్యలు ఎటు తేల్చుకోలేకుండా ఉంటారు. 3వ 0 వస్తే ధన నష్టాన్ని, హానిని కలుగజేస్తుంది. కాబట్టి 3 0 వచ్చినాయంటే నిష్ఫలం. ఆ సంవత్సరం అంతా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక మృగశిర వారికి చైత్ర మాసం నుండి ఆషాఢ మాసం వరకు మొత్తం మొదటి 0 మరియు శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు రెండవ 0, రెండు కూడా 0లే వచ్చాయి. కాబట్టి ధన విషయంలో ఇబ్బందులు, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చిన దూర ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల ధనం ఖర్చు అధికంగా అవుతుంది. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో నష్టాలు, విద్యార్థులు చదువులో రాణించాలంటే కష్టపడాల్సి ఉంటుంది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత తక్కువగా ఉంటుంది. సంతానం ఈ సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడూ అశాంతత, కుటుంబంలో అశాంతి ఏర్పడము, చిరాకుతో గడిచిపోవడం, అనారోగ్య సమస్యల వల్ల కానీ, ధన విషయంలో కానీ ఏదో రకంగా మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఇంట్లో. ఈ రకంగా 8 నెలలు గడిచిపోయి ఆందోళనగా గడిచిపోతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండదు. ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికం తప్ప ఆదాయం ఉండదు. మానసిక ప్రశాంతత అసలు ఉండదు. కాబట్టి చంద్రశేఖరాష్టకం పారాయణం చేసుకుంటే మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. గణపతి ఆరాధన, కొబ్బరితో దీపారాధన ప్రతిరోజు చేయండి. దక్షిణామృత పారాయణం చేసుకోండి. దీనివల్ల ఇబ్బందులు కొంతవరకు సమసిపోతాయి. శని లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా, శని ప్రతికూలత లేకపోయినా కూడా, శని దృష్టి లగ్నం పైన ఉండడం చేత వృషభ రాశి పైన ఏమవుతుందంటే పనులు జాప్యం జరుగుతుంది. నిదానంగా జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి, కానీ కొద్దిగా ఆలస్యంగా పనులు సాగుతాయి. అదన్నమాట. మీరు ఊహించినంత తొందరగా పనులు సాగవు. ఇక మార్గశిర మాసం నుండి 3వ సంఖ్య, బేస్ సంఖ్య 1 వచ్చింది కాబట్టి కొంతవరకు మీకు పరిస్థితులు మెరుగవుతాయి. అప్పుడు కాలం చాలా సాఫీగా సాగిపోతుంది. కంకర్ రోడ్ నుంచి మీరు హైవే రోడ్డు మీదకి వచ్చినట్టుగానే, ఓఆర్ మీద ప్రయాణించినట్టుగానే ఉంటుంది మీ జీవితం. కాబట్టి కుటుంబ విషయంలో గోప్యత అవసరము. ఆరోగ్యం కూటబడుతుంది. ఇంతవరకు ఇబ్బంది పడ్డ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కొత్త కార్యాలు ప్రారంభించగలుగుతారు. ఇబ్బందులు తగ్గుతాయి. జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకుండా ఉంటే వచ్చిన ఆదాయాన్ని అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా, అవసరం ఉన్న వాటికి ఖర్చు పెట్టుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కష్టములకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ నక్షత్రం వారు దక్షిణామూర్తి ఆరాధన, గణపతి ఆరాధన చేయాల్సింది ఉంటుంది. శని స్తోత్ర పారాయణ చేసుకున్నా కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శని లాభంలో ఉండే అనుకూలంగా ఉన్న పనుల్లో జాప్యం కలిగిస్తాడు. శుభమస్తు.